నమస్కారం అండి. నా పేరు డాక్టర్ సునీల్ రెడ్డి, కన్సల్టెంట్ న్యూరో సైకియాట్రిస్ట్ అండ్ సెక్షువాలజిస్ట్ అట్ ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ కేబీహెచ్పి హైదరాబాద్. సో ఈరోజు మనము ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ గురించి తెలుసుకుందాం. సో ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటే ఏంటి అంటే పురుషాంగ స్తంభన లోపాలు అంటాం. ఈ సెక్షువల్ డిస్ఫంక్షన్స్లో పురుషులలో వచ్చే ఒక కామన్ డిజార్డర్ అనమాట. ఈ సెక్షువల్ డిజార్డర్స్లో ముఖ్యమైనది ఎరెక్టైల్ డిస్ఫంక్షన్. అసలు ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ఎలా తెలుసుకుంటాం? సెల్ఫ్ డయాగ్నోసిస్ అంటే మనకు ఇది ఉంది అని ఎప్పుడు తెలుస్తుంది అంటే కోరికలకు తగ్గట్టు అంగం అంటే సెక్షువల్ కోరికలకు తగ్గట్టు అంగం గట్టి పడకపోవటాన్ని ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటాం సింపుల్గా. అండ్ కొంతమందిలో ఏంటంటే అంగము సస్టైనబిలిటీ ఎక్కువసేపు అంగం గట్టిగా ఉండదు. సెక్షువల్ యాక్ట్ ఇంటర్ కోర్స్ వెళ్ళేంత వరకు అంగం గట్టిగా ఉండకుండా మధ్యలోనే మెత్తబడిపోతుంది. సో దీన్ని కూడా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటాం. అసలు కోరికలు ఉన్నా కానీ అంగం మెత్తగానే ఉండటానికి కూడా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటాం. అండ్ సెక్షువల్ ఇంటర్ కోర్స్ చేయలేనంత మెత్తగా ఉంటే దాన్ని ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటాం. సో ఇది చాలా కాంప్లెక్స్ మెకానిజం. అంటే బ్రెయిన్ యాక్టివ్గా ఉండాలి, నర్వ్స్ యాక్టివ్గా ఉండాలి, బ్లడ్ వెసల్స్ యాక్టివ్గా ఉండాలి, అండ్ హార్మోన్స్ యాక్టివ్గా ఉండాలి, ఫిజికల్గా ఫిట్ ఉండాలి, అండ్ దీంతో పాటు ఎమోషన్స్ కూడా కరెక్ట్గా ఉండాలి. సో ఇవన్నీ కలిస్తేనే మనకు అంగస్తంభన అనేది సెక్షువల్ యాక్ట్కి ముందు అనేది జరుగుతుంది. సో ఇంత కాంప్లెక్స్ మెకానిజం సింపుల్గా ఏదో నరాల బలహీనత అనటము, ఈ వాస్కులర్ జెనెసిక్ అంటే వాస్కులర్ జెనిక్ అంటే అంగానికి రక్త సరఫరా సరిగ్గా లేకపోవడం వల్ల అయిపోవటం అనేది అంత సింపుల్గా ఉండదు. ఇవి అన్నీ లైక్ హార్మోన్స్ కానివ్వండి, ఎమోషన్స్ కానివ్వండి, ఇవన్నీ తెలియనాటివి, మనకు ఈజీగా గుర్తుపట్టలేనాటివి. సో ఇవి ఎవాల్యుయేట్ చేసుకొని వాళ్ళకి ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ఎందుకు వచ్చింది అనేది మనం తెలుసుకోవచ్చు. సో చాలా వరకు అంటే మోస్ట్ ఆఫ్ ద 80% కేసెస్ అంటే నరాల బలహీనత లేకుండా అంటే బ్రెయిన్ నర్వ్స్ అన్నీ బాగుండి ఫిజికల్గా చాలా ఫిట్గా ఉండి హార్మోన్స్ కూడా లోపాలు లేకుండా వాళ్ళకి ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ రావచ్చు. దానికి మెయిన్ కారణం ఎమోషనల్ డిస్టర్బెన్స్ అంటే స్ట్రెస్ కావచ్చు, యాంగ్జైటీ కావచ్చు, డిప్రెషన్ కావచ్చు. వీటిలో కూడా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ వస్తుంది. సో ఇవి ఉన్నప్పుడు ఏంటంటే మనం ఏదో మెడికేషన్స్ పెట్టికి ఆ రోజు అంటే సెక్షువల్ ఎరెక్షన్స్ ఇంప్రూవ్ అవడానికి వయాగ్రా టాబ్లెట్స్ వేసేయడం, దానికి అలవాటు పడిపోవటం, దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ రావటం కాకుండా ఈ లో ఇంటెన్సిటీ ఎక్స్ట్రా కార్పోరియల్ షాక్ వేవ్ థెరపీ ఇది రీసెంట్ టెక్నిక్. అంగానికి బ్లడ్ సప్లైని ఇంప్రూవైజ్ చేసే టెక్నిక్. దీని ద్వారా ఏంటి అంటే లోపాలు చాలా అంటే కారణాలు చాలా ఉండొచ్చు, నేను ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టు చాలా ఉండొచ్చు, కానీ మెయిన్ థింగ్ ఏంటంటే అంగంలో రక్త ప్రసరణ తగ్గడం. ఇది మెయిన్గా అంటే 80% ఆఫ్ ద కేసెస్లో రక్త ప్రసరణ తగ్గడం. సో దాన్ని ఇంప్రవైజ్ చేయడం ద్వారా మనకు ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ని కరెక్ట్ చేసుకోవచ్చు. ఈ లో ఇంటెన్సిటీ ఎక్స్ట్రా కార్పోరియల్ షాక్ వేవ్ థెరపీ ఏం చేస్తుంది అంటే అంగంలోని కణజాలాన్ని యాక్టివేట్ చేసి నియోవాస్కులరైజేషన్ అనే పద్ధతి ద్వారా అంగంలో బ్లడ్ సప్లైని ఇంప్రవైజ్ చేస్తుంది అంటే పెంచుతుంది. సో కోరికకి తగ్గట్టు అంగం గట్టిపడడం అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో వాళ్ళ శృంగార జీవితాన్ని ఈజీగా వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్. ఇది ఎక్స్ట్రా కార్పోరియల్ కాబట్టి అంగం షాఫ్ట్ పైన అప్లై చేయాల్సి వస్తుంది. అంగం పైన మిషన్తో అప్లై చేస్తారు ఈ షాక్ వేవ్ థెరపీ అనేది. ఎటువంటి కరెంట్ కానీ ఏసీ కరెంట్, డీసీ కరెంట్ అట్లాంటి స్టిమ్యులేషన్ షాక్ కాదు. ఇది సౌండ్ వేవ్ థెరపీ అంటాము, అకోస్టిక్ వేవ్స్తో చేస్తారు. దీంతో వాళ్ళ సాంసారిక జీవితం కానీ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ కానీ ఇంప్రూవ్ అవుతుంది. దీన్ని యూస్ చేసుకోవాలి. థ్యాంక్ యూ.